చిత్రసీమలో ఎవరికి ఎప్పుడు అవకాశం వస్తుందో చెప్పలేం. దుకాణం బంద్ అనుకున్న తరుణంలో వచ్చిన ఒకే ఒక్క ఛాన్స్ జీవితాన్ని మార్చేస్తుంది, మళ్ళీ రేసులోకి తీసుకొస్తుంది. ఇప్పుడు ప్రియమణికి అలాంటి అద్దరిపోయే ఆఫర్ వచ్చింది. గత కొంతకాలంగా అవకాశాల కోసం అల్లాడిపోతోంది ప్రియమణి. తెలుగులోనే కాదు, తన మాతృభాషలోనూ ప్రియమణిని పట్టించుకోవడం లేదు ఎవరు. ఇక సినిమాలు వదిలేసి పెళ్లి చేసుకుని జీవితంలో సెటిల్ అయిపోదామని ఫిక్స్ అయింది. ఈ దశలో ఆమెకు ఓ ఊహించని ఆఫర్ వచ్చింది. బన్నీ బోయపాటి కాంబినేషన్లో చిత్రం తెరకెక్కుతోంది. బోయపాటి సినిమా అంటే ఐటమ్ పాట మస్ట్. ఈ పాటలో ఎవరిని తీసుకుందామని ఆలోచిస్తూ ఉంటే ప్రియమణి పేరు సూచించాడట బన్నీ. యంగ్ హీరోలంతా లేలేత భామల పేర్లు జపిస్తూ ఉంటే బన్నీ ప్రియమణి పేరే ఎందుకు సూచించాడో అర్థం కావటం లేదు బోయపాటికి. అయినా ఈ సినిమా బన్నీ సొంత నిర్మాణ సంస్థ అయిన గీతా ఆర్ట్స్ లో తెరకెక్కుతోంది. అందుకే బోయపాటి కూడా మాట్లాడకుండా బన్నీ నిర్ణయానికి ఎస్ చెప్పేశాడట. పరిశ్రమ మర్చిపోయిన ప్రియమణిని బన్నీ ఏరికో ఎందుకు ఎంచుకున్నాడో ఏంటో.